హలో అండి, నేను మీ శోభరానికేత. ఈరోజు చెప్పాలనుకున్న టాపిక్ ఏంటి అంటే, చాలా మందికి హెయిర్ అంటే చాలా చాలా ఇష్టం. అందులో హెల్తీగా ఉండే హెయిర్ అంటే మరీ ఇష్టం కదా. సో నోవే డేస్ ఏంటంటే చక్కగా సిల్కీగా హెల్తీగా ఉంటే చాలా బాగుంటుంది కదా. అంటే స్మూత్నింగ్ స్ట్రైట్నింగ్ చేయించుకుంటూ ఉంటారు కదా. సో అలా కాకుండా న్యాచురల్గానే మన హెయిర్ అనేది చాలా స్మూత్గా చాలా సాఫ్ట్గా ఉండాలంటే మనం ఏం చేయొచ్చు, హోమ్ రెమెడీస్ అనేది ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇదే పార్లర్స్లో అయితే మనకి డిపెండ్స్, అంటే హెయిర్ లెంగ్త్ బట్టి మనం చార్జ్ చేస్తాం అన్నమాట. మీడియం హెయిర్ అనుకోండి, సపోజ్ ఒక చిన్న పోనీటైల్ అనుకోండి, ఈజీగా మనం 500 to 600 తీసుకుంటాము. అదే లెంగ్తీ హెయిర్ అయితే 1000, 1200, 1500 వరకు ఛార్జ్ చేస్తాము. సో మనకి అంత ఎఫెక్టివ్గా ఉండే హోమ్ రెమెడీస్ లేవా అంటే ఉన్నాయి. సో హోమ్ రెమెడీస్తో నేను చెప్పినట్టుగానే మీరు ట్రై చేసినట్లయితే మీ హెయిర్ కూడా చాలా సాఫ్ట్గా చాలా సిల్కీగా తయారవుతుంది. ఓకే అండి. సో ముందుగా మనం ఏం చేద్దామంటే, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎవ్రీ టైం నేను ఏం చెప్తూ ఉంటాను, మీ అందరికీ అందుబాటులో ఉండే వస్తువులతో మాత్రమే చెప్తూ ఉంటాను కదా. సో ఈరోజు కూడా అటువంటి టాపిక్ తీసుకొచ్చాను అనమాట. అది ఏంటి అంటే, బనానా తీసుకోండి, అంటే అరటి పండు. సో ఈ అరటి పండు ఎలా ఉండాలి, ఎల్లో కలర్లో ఉండే అరటి పండు తీసుకోండి. అది ఎలా ఉండాలంటే బాగా మగ్గిపోయి ఉండాలన్నమాట, అంటే బాగా పండిపోయి పైన ఉండే స్కిన్ కూడా బ్లాకిష్ కలర్ అయిపోతుంది కదా, అలాంటి అరటిపండు తీసుకోండి. మీ హెయిర్ లెంగ్త్ బట్టి, మీడియం హెయిర్ లెంగ్త్ అనుకోండి, ఒక 2 బనానాస్ సరిపోతాయి అన్నమాట. ఓకే. సో స్కిన్ అంతా రిమూవ్ చేసేసి లోపల ఉండే అరటిపండుని తీసుకుని జస్ట్ చేత్తో ఇలా మ్యాష్ చేస్తేనే పేస్ట్ అయిపోవాలన్నమాట, పల్పు లాగా. ఓకే. సో అలాంటి అరటిపళ్ళు ఒక 2 తీసుకోండి. అలానే పెరుగు తీసుకోండి, 1 కప్ తీసుకోండి. అలానే అలోవెరా జెల్. సో కలబంద అనేది మన స్కిన్కి కూడా మంచి ఫలితాలు ఇస్తుంది అన్నమాట. అలానే హెయిర్కి కూడా మనకి మంచి రిజల్ట్స్ ఇస్తుంది. సో ఈ కలబంద మన హెయిర్ పర్పస్ దేనికి యూజ్ చేస్తామంటే, చాలా సాఫ్ట్నెస్ కావాలి అనుకుంటున్నాం కాబట్టి కలబందను కూడా యూజ్ చేస్తాము. ఎంత అంటే 1 బౌల్ తీసుకోండి. ఓకేనా. సో అలానే మనకి లెమన్ తీసుకోండి, ఒక హాఫ్ లెమన్. ఓకే. సో ఇవన్నీ ఏం చేస్తారంటే మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసేసేయండి. సో అరటిపండు ఆల్రెడీ మనకి పేస్ట్ అయిపోయి ఉంటుంది కదా, బాగా మగ్గిపోయింది తీసుకున్నాం కదా. సో ఈ కలబంద, నెక్స్ట్ ఈ పెరుగు, అలాగే లెమన్, ఈ బనానా అన్నీ ఈక్వల్గా మిక్స్ అవ్వాలి. అంటే ఒకేలాగా స్మూత్ పేస్ట్లా అవ్వాలంటే ఖచ్చితంగా మనం మిక్సీ జార్లో వేయాల్సిందే. ఓకే. మిక్సీ జార్లో వేసిన తర్వాత ఏమవుతుందో, ఒక 5 minutes ఇలా తిప్పండి. చక్కగా మీకు క్రీమ్లా తయారవుతుంది అన్నమాట, చాలా సాఫ్ట్గా ఉండే క్రీమ్ తయారవుతుంది. సో ఈ క్రీమ్ని మనం ఎంతంటే పక్కన పెట్టుకోండి. సో ఎవ్రీ టైం నేను ఏం చెప్తూ ఉంటాను, స్కిన్ అయినా సరే హెయిర్ అయినా సరే మనం ప్యాక్ అప్లై చేస్తాం కాబట్టి ఆ ప్లేస్ అంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్గా ఉండాలన్నమాట. ఓకే. క్లీన్ చేసుకుంటేనే రిజల్ట్ బాగుంటుంది, చాలా చక్కగా వస్తుంది అన్నమాట. సో అందుకనే ఏం చేస్తామంటే, బిఫోర్ డే మనం హెయిర్ వాష్ చేసేసుకుంటాం అన్నమాట. అప్పుడు స్కాల్ప్ అంతా నీట్గా ఉంటుంది, అలానే హెయిర్ కూడా చాలా నీట్గా ఉంటుంది. కాబట్టి నీట్గా ఉన్న హెయిర్ మీద మనం అప్లై చేసిన ప్యాక్ అనేది అబ్జార్బెన్స్ బాగుంటుంది అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు ముందు రోజు మనం హెయిర్ వాష్ చేసుకున్నాము, నెక్స్ట్ డే ఏం చేసుకున్నామంటే మనం ప్రిపేర్ చేసిన ప్యాకర్ రెడీగా ఉంది. ఓకే. ఇప్పుడు ఏం చేస్తామంటే, జస్ట్ ఇలాగా ఫింగర్స్తోని హెయిర్ అంతా అప్లై చేసుకోండి ఇలా. ఇప్పుడు మనకి స్కాల్ప్తో సంబంధం లేదు, ఇప్పుడు హెయిర్ సిల్కీగా ఉండాలి అనుకుంటున్నాం కాబట్టి హెయిర్ రూట్స్ నుంచి ఎండ్స్ వరకు అప్లై చేసుకోండి. సో స్కాల్ప్కి సంబంధం లేదంటే స్కాల్ప్కి అప్లై చేసుకుంటే ఏమైనా అవుతుందేమో అనుకోవద్దు, స్కాల్ప్కి కూడా మంచిదే, సాఫ్ట్గా ఉంటుంది, రీగ్రోత్ కూడా వస్తుంది. సో ఈ ప్యాక్ ఏంటంటే రూట్స్ నుంచి ఎండ్స్ వరకు అప్లై చేసేసుకోండి. అప్లై చేసిన తర్వాత మనకి అబ్జార్బెన్స్ టైం ఇవ్వాలి కదా, మనకి స్కిన్ అవ్వచ్చు, హెయిర్ అవ్వచ్చు. అబ్జార్బెన్స్ అంటే పీల్చుకుంటేనే రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయాలి కదా మనం. సో ఇక్కడ హెయిర్ పీల్చుకోవాలి, మనం ఏదైతే అప్లై చేస్తున్నామో ఆ ప్యాక్ని హెయిర్ అనేది పీల్చుకుంటేనే రిజల్ట్ వస్తుంది. సో ఇక్కడ అబ్జార్బెన్స్కి మనం ఇచ్చే టైం అట్లీస్ట్ 30 minutes. 30 minutes అనేది అలానే ఉంచితే హెయిర్ అనేది చక్కగా మనం ఏదైతే ప్యాక్ పెడతామో పీల్చుకుంటుందన్నమాట. తర్వాత షాంపూ వాష్ చేసుకోండి. సో ఇక్కడ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, మనం అప్లై చేసింది సాఫ్ట్నెస్ కోసం కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే బనానా కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది, అలానే అలోవెరా జెల్ కూడా సాఫ్ట్గా ఉంటుంది. సో ముందు ఏం చేస్తారంటే, ఈ ప్యాక్ అనేది షింక్స్లో ముందు క్లీన్ చేసేసుకోండి. వాష్ బేసిన్లో కానీ షింక్లో కానీ క్లీన్ చేసేసుకోండి. డైరెక్ట్గా వాష్రూమ్కి వెళ్ళారంటే అది బాత్రూంలో అంత జిగురైపోతుంది కాబట్టి మీరు ముందుగా క్లీన్ చేసేసుకోండి. షింక్స్లో క్లీన్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు హెడ్ బాత్కి వెళ్ళండి. సో షాంపూ వాష్ చేసుకోండి. ఈ విధంగా రిపీటెడ్గా అట్లీస్ట్ వీక్లీ వన్స్ కానీ చేసినట్లయితే చక్కగా 1 monthలో మీ హెయిర్ చూడండి ఎలా ఉంటుందో, చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా హెల్దీగా ఉంటుంది,
చాలా అంటే హెయిర్ అనేది ఊడిపోకుండా చక్కగా ఉంటుందన్నమాట. సో ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి? చాలామంది అప్పటికప్పుడు స్ట్రైట్నింగ్ చేయించుకుంటూ ఉంటారు, స్మూత్నింగ్ చేయించుకుంటూ ఉంటారు కదా. సో అంత సాఫ్ట్నెస్ వస్తుందన్నమాట. ఒక్క సిట్టింగ్కి అంత సాఫ్ట్నెస్ ఎప్పుడూ రాదు, మన గ్రాడ్యువల్గా వస్తుంది. కాబట్టి అట్లీస్ట్ 1 మంత్లో మీరు 4 టైమ్స్ కానీ చేసుకున్నట్లయితే మీ హెయిర్ అనేది చాలా సిల్కీగా ఉంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఓకే అండి. ఇది చాలామంది మా పార్లర్కి వచ్చిన వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు. వాళ్ళ పిల్లల హెయిర్లు కూడా చాలా రఫ్గా ఉంటాయి, వాళ్ళ హెయిర్ కూడా చాలా డ్యామేజ్డ్గా ఉంటాయి అని అడుగుతూ ఉంటారు. సో అట్లీస్ట్ పిల్లలకైతే మంత్లీ వన్స్ అయినా ఈ ప్యాక్ ట్రై చేయండి. పెద్దవాళ్ళు అయితే ఇంట్లో ఉంటారు కాబట్టి సండేస్ ఈ ప్యాక్ ట్రై చేసినట్లయితే వాళ్ళ హెయిర్ అనేది డ్యామేజ్ లేకుండా ఉంటుంది. అంతేకాకుండా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, స్కిన్ పర్పస్ అయినా హెయిర్ పర్పస్ అయినా సరే సఫిషియెంట్గా వాటర్ లెవెల్స్ బాగుండాలని చెప్తూ ఉంటాను అనమాట. 8 to 12 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఇంటేక్ తీసుకున్నట్లయితే మీ హెయిర్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది. హెయిరే కాదు, మనకి చక్కగా స్కిన్ కూడా హెల్దీగా ఉంటుంది. సో హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలంటే ఎంతసేపు మనకి ఎక్స్టర్నల్ ప్యాక్సే కాదండి, ఇన్నర్ నుంచి కూడా సపోర్ట్ ఉండాలి. అంటే ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలన్నమాట. సో ఐరన్ రిచ్ ఫుడ్ ఎందులో ఉంటుంది? మనకు ఆకుకూరలో ఉంటుంది, క్యారెట్లో ఉంటుంది, బీట్రూట్లో ఉంటుంది, ఖర్జూరాలు, అలాగే నట్స్, బెల్లంతో చేసిన ఫుడ్స్, ఇవన్నీ కూడా మంచి ఐరన్ పెంచుతాయి అన్నమాట. మన బాడీలో ఐరన్ లెవెల్స్ బాగుంటే హీమోగ్లోబిన్ ఆటోమేటిక్గా బాగుంటుంది. హీమోగ్లోబిన్ బాగుందంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది కదా. సో ఇదివరకు రోజుల్లో అయితే ఈవినింగ్ వచ్చేసరికి మనం బెల్లంతో చేసిన ఫుడ్స్ తినేవాళ్ళం, అలానే ఖర్జూరాలు తినేవాళ్ళం. ఇప్పుడు ఏం చేస్తారండి, ఈ రోజుల్లో పిల్లలందరూ కాలేజ్ నుంచి కానీ స్కూల్ నుంచి వచ్చిన వెంటనే జంక్ ఫుడ్స్ కదా. ఈ జంక్ ఫుడ్స్ తినడం వల్ల మనకి ఐరన్ అనేది వాళ్ళకి అందించలేకపోతున్నమాట. ఓకేనా. సో ఇప్పుడు ఆకుకూరలు తినాలంటే ఇప్పుడు పెద్దవాళ్ళకి ఖాళీ ఉండట్లేదు, పిల్లలు కూడా ఆకుకూరలు అంటే ఇష్టపడట్లేదు. కానీ ఏదో ఒక రూపంలో మాత్రం ఆకుకూరలు కానీ పెట్టినట్లయితే వాళ్ళకి చక్కగా వాళ్ళ హెయిర్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది, ఎందుకంటే హిమోగ్లోబిన్ పెరుగుతుంది కాబట్టి. అలానే క్యారెట్, బీట్రూట్ కూడా చక్కగా జ్యూస్ రూపంలో కానీ లేదా పీసెస్ మొదలైన కట్ చేసి ఏదో రూపంలో ఒక ఫ్రై చేసి ఏదో ఒక రూపంలో మాత్రం పెట్టండి. పెట్టినట్లయితే వాళ్ళ హెయిర్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. ఎక్స్టర్నల్ ప్యాక్సే కాదు, ఇంటేక్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకేనా. ఈ విధంగా అట్లీస్ట్ కానీ మీరు మంత్లీ 4 టైమ్స్ కానీ పెట్టుకున్నట్లయితే మీ హెయిర్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. చాలామంది అడుగుతూ ఉంటారు అన్నమాట మాకు, మా పార్లర్కి వచ్చే వాళ్ళు కూడాను, హెయిర్ అనేది చూడండి మేడం చాలా రఫ్ అయిపోతూ ఉందని. నేను వాళ్ళకి చెప్పే సజెషన్స్ ఏంటి అంటే, నేను చెప్పే టిప్స్ అన్ని ఫాలో అవుతూ డ్రైయర్స్ యూజ్ చేయకండి అని చెప్తూ ఉంటాను. డ్రైయర్స్ ఇప్పుడు ఏంటంటే హడావిడిగా మనం కాలేజీకి వెళ్ళిపోవాలి లేదా ఆఫీస్కి వెళ్ళిపోవాలి హడావిడిలో డ్రైయర్స్ అవి యూజ్ చేసేస్తున్నారు అనమాట. అంటే హెయిర్ వాష్ అయిన వెంటనే తొందరగా డ్రై అయిపోవాలి కాబట్టి హెయిర్ డ్రైయర్స్ యూజ్ చేస్తున్నారు. ఈ డ్రైయర్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే హెయిర్ చివర్లన్నీ బ్రేకేజ్ అయిపోతుంది అనమాట. అంటే స్ప్లిట్ ఎండ్స్ వచ్చేస్తుంది. స్ప్లిట్ ఎండ్ ఎప్పుడైతే వచ్చిందో మనకి ఆటోమేటిక్గా హెయిర్ కట్ అయిపోతుంది అనమాట. అక్కడ నేను మా పార్లర్లో ఎన్నో హెయిర్ కట్లు చేస్తాను, కానీ ఎవరికి డ్రైయర్ అయితే యూజ్ చేయను, అస్సలు యూజ్ చేయను. ఎందుకు అంటే హెయిర్ డ్రైయర్ మనం యూజ్ చేయడం వల్ల అప్పటికప్పుడు వాళ్ళకి బాగుంటుంది, బట్ లాంగ్ రన్లో ఏంటంటే స్ప్లిట్ ఎండ్స్ వచ్చేస్తాయి అన్నమాట. అంటే చివర్లో బ్రేకేజ్ వచ్చేసి మనం చేసిన షేప్ కూడా పోతుంది అన్నమాట. సో నేను అందుకనే హెయిర్ డ్రైయర్ యూజ్ చేయకుండానే హెయిర్ కట్లు అవి చేస్తూ ఉంటాను. నేను వాళ్ళకి చెప్పే సజెషన్స్ కూడా, మీరు హెయిర్ వాష్ చేసుకున్నప్పుడు కూడా హెయిర్ డ్రైయర్స్ యూజ్ చేయొద్దు. ఇన్ కేసు హడావడిగా యూజ్ చేయాలి అనుకుంటే హీట్ కాకుండా కూల్ ఉంటుంది కదా, దాంతో యూజ్ చేసుకోండి అని చెప్తూ ఉంటాను. అలానే మనకి స్ట్రైట్నర్స్ కూడా అండి, స్ట్రైట్నర్స్ కూడా మనకి చాలా హీట్ ఉంటాయి కదా. ఈ అంటే హీట్ అనేది సర్టన్ హీట్ దాటి ఉందనుకోండి, మన హెయిర్లో ఉన్న మాయిశ్చర్ని ఈ స్ట్రైట్నింగ్స్ హీట్కి లాగేస్తూ ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు మనం ఎక్కువ హీట్ లేకుండా, ఏదైనా ఫంక్షన్ అనుకోండి, ఎక్కువ హీట్ లేకుండా లైట్ హీట్తో చేసుకోవచ్చు. లైట్ హీట్తో మనకు సెట్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలి, ముందుగా నేను చెప్తున్న ప్యాక్స్ లాంటివి అప్లై చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా సిల్కీగా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. ఇంకా సిల్కీగా కావాలంటే మనం ఎక్కువ హీట్ లేకుండా స్ట్రైట్నింగ్తో లైట్గా చేసుకుంటే సరిపోతుంది కదా, చాలా సాఫ్ట్గా తొందరగా అయిపోతుంది. అదే రఫ్గా ఉండి హెయిర్ అయితే స్ట్రైట్నింగ్ చూడండి ఎంత హీట్ పెట్టాల్సి ఉంటుందో, ఎందుకంటే ఆ రఫ్నెస్ నుంచి సిల్కీనెస్ కావాలి అంటే చాలా హీట్ పెట్టాల్సి ఉంటుంది, చాలాసార్లు రిపీటెడ్గా చేయాల్సి ఉంటుంది కూడా. సో అందుకే నేను చెప్పే ఈ టిప్ మాత్రం కంపల్సరీ మీరు ఫాలో అయితే స్ట్రైట్నింగ్లు కూడా చేసుకోవాల్సి వస్తే కంపల్సరీ అయితే చాలా తక్కువ టైం అయితే సరిపోతుంది అన్నమాట. అదే సిల్కీగా నార్మల్గా ఉన్న వాళ్ళకైతే స్ట్రైట్నింగ్ అవసరమే లేకపోవచ్చు. రఫ్గా ఉండే వాళ్ళకైతే మాత్రం స్ట్రైట్నింగ్ ఎక్కువసేపు కాకుండా చాలా తక్కువ సేపు సరిపోతుంది అన్నమాట. ఇటువంటి కేర్ తీసుకున్నట్లయితే హెల్దీ హెయిర్ ఎందుకుంటే చెప్పండి, చాలా హ్యాపీగా హెల్దీ హెయిర్ అనేది మీ సొంతం అవుతుంది.
నేను చెప్పేది ఏంటంటే ఎవ్రీ టైం ఒక 2 మంత్స్కి ఒకసారైనా సరే ఈ చివర్లని చిన్న ట్రిమ్ చేయించుకోవాలన్నమాట హెయిర్. ఈ ట్రిమ్ అని ఎందుకు అంటానంటే స్ప్లిట్ ఎండ్స్ అవి ఉంటే హెయిర్ చివర్లు ఉంటాయి కదా, అవి ఎప్పుడైతే కట్ చేస్తామో హెయిర్ అనేది చాలా హెల్దీగా పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది? మనం చేసుకుంటున్నాం కదా, ఇంటేక్ కూడా సఫిషియెంట్గా ఉండాలని చెప్పుకున్నాం కదా, ఐరన్ లెవెల్స్ బాగుండాలి, అలాగే ఎక్స్టర్నల్ నుంచి ప్యాక్స్ వేసుకుంటూ ఉండాలి. అలాంటప్పుడు కానీ చిన్న చిన్న ట్రిమ్ చేసుకున్నట్లయితే మీ హెయిర్ అనేది చాలా హెల్దీగా ఉంటుందన్నమాట. హెయిర్ ఫాల్ అనేది చాలా కామన్ ప్రాబ్లం అయిపోయిందండి. కాలేజ్కి వెళ్ళి అమ్మాయిలు అవ్వచ్చు, వాళ్ళకి ఎగ్జామ్స్ టెన్షన్, స్ట్రెస్, కాంపిటీషన్, అలాగే ఎంప్లాయీస్ కూడా అంతే స్ట్రెస్ అన్నీ ఉంటాయి కదా. సో ఎటువంటి స్ట్రెస్ ఉన్నా సరే నేను చెప్పిన ఫుడ్, నేను చెప్పిన ప్యాక్స్ అప్లై చేసుకున్నట్లయితే హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం ఈ ప్యాక్ అయితే మాత్రం చక్కగా మీకు సిల్కీగా ఉంటుంది. నేను చెప్పిన ఫుడ్ తిన్నట్టయితే మీ హెయిర్ అనేది చాలా లెంగ్తీగా స్ట్రాంగ్గా తయారవుతుంది. ఈ టిప్ కూడా మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ శోభారాణి కేత.